మనం భక్తి రసామృత సింధువులో శుద్ధ భక్తి లక్షణాలు 6. అందులో మొదటిది క్లేశాగ్ని, అంటే అన్ని రకాల దుఃఖాల నుంచి ఉపశమనాన్ని అన్నిటిని తీసేస్తుంది అనేది మొదటిది. ఈ 6 లక్షణాలు ఇది చాలా ముఖ్యమైనది, అర్థం చేసుకోవాలి. చాలా ముఖ్యంగా అంటే చాలా చక్కగా అర్థం చేసుకోవాలి ఇవన్నీ 6 లక్షణాలను కూడా. అన్నిటికంటే ముఖ్యంగా ఒకటి మనసులో పెట్టుకోవాలి ఏంటంటే, నేను మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే ఇది మర్చిపోకూడదని, శుద్ధ భక్తికి మాత్రమే 6 లక్షణాలు. 16 మాలలు చేసేవాళ్ళు, దీక్ష తీసుకున్న వాళ్ళకి 6 లక్షణాలు ఉండవు, ఎందుకంటే వాళ్ళు శుద్ధ భక్తులు కాదు కాబట్టి. లేదా నియమాలు పాటిస్తున్నారు, లేదా 10 ఏళ్ళు జపం చేశారు, 20 ఏళ్ళు జపం అయినా కూడా ఇవి రావడం చాలా కష్టం, ఎందుకంటే శుద్ధ భక్తులకే ఇవి ఈ లక్షణాలు కనపడతాయి. కాబట్టి అందులో మనం చదువుకుంటున్నాం ఈ క్లేశాగ్ని అనేది. పద్మపురాణంలో కర్మల ఫలితములు 4 రకాలుగా ఉండని వివరించబడను. ఇంకను పరిపక్వము కాని కర్మఫలము అప్రారబ్ధము, దాన్ని అప్రారబ్ధం అంటారు. బీజ రూపంలోని కర్మఫలము, ఇదివరకే పరిపక్వమైన కర్మఫలము, దీన్ని ప్రారబ్ధం అంటారు. 4 దాదాపు పరిపక్వమైన కర్మఫలము, దీన్ని మళ్ళీ బీజం అంటున్నారు. అంటే ఇక్కడ 2 బీజంలో రూపంలో ఉన్నాయని వస్తుంది. అందులో ఒకటి కూటము అని కూడా ఉంటుంది. అంటే ఇది దాదాపు పరిపక్వమైన దాన్ని కూటం అంటారు. అయితే చాలామంది ఇక్కడ, అంటే మీరే కాదు చాలామంది కూటం ఇవన్నీ ఏంటి అని సందేహపడతారు ఎక్కువగా. దీని గురించి నేను షార్ట్గా తర్వాత చెప్తాను చివరిలో. ఏంటంటే కూటం అంటారు దీన్ని. దేవాదేవుడు విష్ణు భగవానికి శరణాగతి చేసుకుని పూర్తి కృష్ణ చైతన్యంతో భక్తియుక్త సేవలో నెలకొని వారి విషయంలో ఈ 4 రకముల కర్మ ఫలితములు వెంటనే నశించిపోవునని కూడా అందులో తెలుపబడును. ఇది మనసులో పెట్టుకోవాలి. ఏంటి ఈ 6 లక్షణాలు మనం చదివే వరకు కూడా మనసులో పెట్టుకోవాల్సిన ఏంటి శుద్ధ భక్తుల గురించి అనేది. కాబట్టి ఇవన్నీ కర్మఫలాలు నశిస్తాయంట. అంటే ఏంటి, మనకి ఏదైతే రోగాలు ఇవన్నీ వచ్చేవి, రావాల్సిన దుఃఖము లేదా ఏదైనా శోకం, ఇవన్నీ కూడా పోతాయి శుద్ధ భక్తులకి. క్లేశాగ్ని అవన్నీ కూడా తీసేస్తుందంట. దాదాపు పరిపక్వము చెందినట్లుగా పేర్కొనబడిన కర్మఫలము, అంటే దీని బీజం అంటున్నారు. ప్రస్తుతము మన అనుభవంలోని క్లేశములకు సంబంధించినది. బీజప్రాయములోని కర్మఫలములు హృదయంలో నిక్షిప్తమై ఉండును. బీజముల వలె పాపవాంఛలు అక్కడ కొంతవరకు నిల్వ ఉండను. కూటం అను సంస్కృత పదమునకు అర్థమేమనగా, అందులో దాదాపు బీజములు కానీ బీజ ప్రభావములను కలిగించుటకు సిద్ధముగా ఉండునట్టివి అని అర్థం. పరిపక్వము కాని కర్మఫలము ఇంకను బీజావాసము జరగని సందర్భమును సూచించును. పద్మపురాణంలోని ఈ వివరణలో భౌతిక కల్మషములు మిక్కిలి సూక్ష్మముగా ఉండునని బోధపడును. ఒకరు దాని ఆదిని, దాని ఫలమును, దాని ఫలితమును మరియు వాటి ఫలితములను క్లేశ రూపమున అనుభవించును. ఏది ఈ కర్మ యొక్క ఫలితాలని దుఃఖాలుగాను, దాని ప్రభావం మానసిక, శారీరక అనేక విధాలుగా వాటిని అనుభవిస్తూ ఉంటారు. అది ఒక భారీ గొలుసులోని భాగమే. ఏది మనం అనుభవించేది, ఏది ఈ దుఃఖం భారీ గొలుసు అంట. అంటే మనం పాప రాసులుగాను, కుప్పలుగాను, లేదా చాలా ఇక్కడ గొలుసుగాను, పాపాన్ని రకరకాలుగా పోలుస్తుంటారు. ఇది గొలుసు అంటున్నారు. గొలుసు అంటే మనం చూడవచ్చు, గొలుసులో చిన్నగా ఉంటుంది రింగు, బంగారపు రింగ్ రావచ్చు ఒకసారి గొలుసులో, ఒకసారి ఎనిమిది రావచ్చు, ఒకసారి ముళ్ళది రావచ్చు. గొలుసులో ఏదొస్తుందో మనకు తెలియదు. బంగారం తెస్తే భలే ఉందే బంగారం అనుకుంటాం. అదే ఇంకోటి వస్తే ఇదేంటి ముళ్ళు వస్తే గుచ్చుకుంటాయి, నొప్పి పడుతుంది, అది తట్టుకోలేము, అది మనకొద్దు, మళ్ళీ బంగారమే కావాలి. సో ఈ గొలుసులో ఈ రాసుల్లో రకరకాలు, ఇది మొత్తం మనకి పాపరాశుల్లో మొత్తం పాపరాశి మనకున్నది. అంటే భగవద్గీత దృష్టిలో ఉంచుకున్నట్లయితే మీరు 18వ అధ్యాయం 64లో కృష్ణుడు ఏం చెప్తున్నాడు, సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి. పుణ్యం అంటలేదు, అయితే పాపంలో అక్కడ పుణ్యం కూడా ఉంది. అంటే ఒక శుద్ధ భక్తే జీవిత లక్ష్యంగా ఉన్నవాడికి అంతా పాపమే. అంటే భోగాలు ఏవైతే వస్తే అది కూడా కృష్ణుడిని దూరం చేసేవే, దుఃఖాలు దూరం చేసేవే, భోగాలు దూరం చేసేవే. కాబట్టి 2 పాపమే కృష్ణుడి దృష్టిలో, లేదా శుద్ధ భక్తి దృష్టిలో మొత్తం పాపమే. కాబట్టి అంతా పాపమే ఇక్కడ ఉంది. ఇది అర్థం చేసుకోవడం కష్టం. అదేంటి పుణ్యాన్ని పాపం ఎలా చేస్తారంటే పాపమే అవుతుంది. అంటే పాపం అంటే ఏంటి, మనల్ని కృష్ణుడి నుండి దూరం చేసేది ఇక్కడ.
అది ఆ దృష్టిలో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. ఒక వ్యాధి ఒక్కసారిగా బయటపడదు. అది బయటపడుటకు కొంత సమయం పట్టును. వైద్య రంగంలో ముందు జాగ్రత్త చర్యగా వ్యాధిని నిరోధించుటకు వైద్యులు టీకా మందును ఇచ్చినట్లుగా మన పాపకర్మలకు సంబంధించిన బీజ ఫలములు అంకురింపకుండా నిరోధించుటకు కృష్ణ చైతన్యములో నెలకొనవలను. మళ్ళీ గుర్తు చేస్తాను, శుద్ధ భక్తి. కృష్ణ చైతన్యం నెలకొనాలంటే చాలామంది మేము 16 చేస్తున్నాం, మేము ఏకాదశి చేస్తున్నాం, అది సరిపోదు. ఇంకా చెప్పాలంటే రహస్యం ఏంటంటే, ఈ క్లేశాగ్ని జరగాలంటే ఉన్న రహస్యం ఒకటే. రహస్యం ఏంటంటే 24 గంటలు మనసులో కృష్ణుడికి సంబంధించిన ఆలోచనలు, సేవాభావం, అపరాధ శూన్యంగా కృష్ణుడికి ఆధ్యాత్మిక ఆచార్యులు వైష్ణవ సేవ, కృష్ణుడి సేవ జరుగుతూ ఉంటే అప్పుడు ఇదంతా జరుగుతుంది. అది ఎప్పుడు వస్తుంది మనకి? ఇంకెవరి వాళ్ళు ఆలోచించుకోవచ్చు మన పరిస్థితి ఏంటనేది. ఎందుకని మనం భార్య, బిడ్డలు, ఇళ్ళు, వాకిలి, గొడ్డు, గోద, నాది, సంపద, నేను నాది అనేది కూడా ఉండకూడదు. అందులో శుద్ధ భక్తులకి నేను నాది అనేది లేదు, అంతా కృష్ణుడిదే. కాబట్టి ఆ స్థాయిలో ఇవన్నీ జరుగుతాయి. అందుకే ఈ భక్తి రసామృత సింధు అనేది చాలా కష్టం. ఇది ఆచరించడం అనేది అంత తేలికైన విషయం కాదు. ఇది అప్పుడే భక్తి రసామృత సింధు మొదలవుతుంది. భక్తి రసామృతం అప్పటి వరకు మొదలవదు. శ్రీమద్ భాగవతంలో సుఖదేవ గోస్వామి అజామిళుని కథను వివరించను. అజామిళుడు ఒక సద్బ్రాహ్మణుడిగా జీవితమును ఆరంభించను. కానీ యవ్వనంలో ఒక వేశ్య చేత పూర్తిగా భ్రష్టుడయ్యాను. అజామిళుడు తండ్రి ఆధ్వర్యంలో ఉండి అంతా చక్కగా తండ్రి ఏం చెప్తే అది ఆ విధంగా సేవ చేస్తూ భక్తి చేస్తూ ఉన్నాడు. కానీ ఏమైంది? వేశ్య వలన భ్రష్టుడైపోయాడు. వేశ్యకి ఆకర్షితుడయ్యి చివరికి వేశ్యతోనే సంసారం చేసి భార్యను వదిలేసి భ్రష్టుడైపోయాడు. అతడు తన పాప జీవితపు చివరన పాపాత్ముడైనను నారాయణ అని పిలవగానే అతడు రక్షింపబడాడు. అంటే భగవంతుడి నామం యొక్క శక్తి తెలియజేస్తున్నారు అక్కడ ప్రత్యేకంగా. అయితే ఈ అజామిళుడి కథను చూసి చాలామంది అత్తిలి ఉపయోగించకూడదు. నేను కూడా మా కొడుకు ఎవరికో పెట్టుకుంటాను, చివరికి అది పిలుస్తాను, నన్ను కూడా కాపాడుతారు. అలా జరగవు. కొన్ని చరిత్రలో భగవంతుడి యొక్క నామాన్ని, అంటే కొన్ని లీలలు ఎలా ఉంటాయంటే భగవంతుడి యొక్క నామాన్ని, భగవంతుడి యొక్క లీలల్ని, ఐశ్వర్యాన్ని, గొప్పతనాన్ని తెలియజేయడానికి కొన్ని ఉంటాయి. కాబట్టి అది మనకు కూడా అలా జరిగిద్ది అనుకోవడానికి లేదు. అంటే కావాలని మనం అలా చేస్తున్నాం కదా ముందర ప్లాన్ వేసుకొని, కాబట్టి కృష్ణుడు ఇవ్వడు. ఇంకా అలా ప్లాన్లు వేయకూడదు ఎప్పుడు. పాపకర్మల నుండి బయటపట్టుకు తపోదాన కర్మకాండలు సూచించబడిన వాటి ఆచరణతో పాపకర్మ వాంఛ బీజములను హృదయం నుండి నిర్మూలించబడలేదని, యవనంలో అజామిళుని విషయమున అదే జరిగినని సుఖదేవ గోస్వామి వివరించింది. ఇక్కడ మనం ముందర చెప్పుకున్నాం, బీజం, కూటం, అప్రారబ్ధం, ఈ విధంగా 4 రకాలని మనం అక్కడ చెప్పుకున్నాం. ఇవన్నీ ఏంటంటే సరళంగా చెప్పాలంటే మనకిప్పుడు కొంచెం అనుభవించవలసింది చాలా ఉన్నాయి. అయితే ఏదైతే ఇప్పుడు అనుభవించడానికి దగ్గరలో ఉన్నది కూటం అనమాట. అంటే ఏంటి? గింజలాగా మొలకెత్తడానికి సిద్ధంగా ఉన్నదాన్ని కూటం అంటారు. అంటే తడిసి అది సిద్ధంగా ఉంది వెంటనే, ఇప్పుడు కొంత అనుభవిస్తుంది, తర్వాత వస్తుంది. అంటే ఏంటి? మన యొక్క కర్మలు చాలా లోపల ఉన్నాయి ఇంకా. అంటే తాత్కాలికంగా మనకు బాగుండొచ్చు, కానీ తర్వాత మళ్ళీ విపరీతమైన దుఃఖం. గొలుసు అని చెప్పుకున్నాం కదా, గొలుసులో ఏదో ముళ్ళది వస్తుంది రెడీగా ఉంది. తర్వాత మనం ఇప్పుడు బంగారాన్ని చూస్తాం, అది తర్వాత దాన్ని చూస్తాం, ఈ జన్మ అయిపోయినా ఇంకేదో చూస్తాం. కానీ ఇవన్నీ పోవాలంటే ఏం చేయాలి? 24 గంటలో కృష్ణుడి యొక్క సేవలో శుద్ధ భక్తులైతే పోతుంది తప్ప అప్పటి వరకు పోదు. అయితే ఇంకో చిక్కుంది ఏంటి? శుద్ధ భక్తులైతే ఇంకొక రకమైన కష్టాలు వస్తాయి. అది కృష్ణుడు ఇస్తాడు. మన యొక్క భక్తిని పెంచడం కోసం, కృష్ణుని ఆకర్షించడం, కృష్ణుడి వైపు వెళ్ళడం కోసం కృష్ణుడు స్వయంగా ఇచ్చే కష్టాలు ఉంటాయి. మన జీవితంలో అలా ఉండవు. ఎందుకంటే మనం ఇంకా కర్మ చేతిలోనే ఉన్నాం కదా. కృష్ణుడు ఇవ్వడానికి అది వేరే స్థాయి. మనం మన కర్మ చేతిలోనే ఉన్నాం. పాపకర్మ వాంఛ బీజము కృష్ణ చైతన్యం ద్వారా మాత్రమే నిర్మూలించబడును. శ్రీ చైతన్య మహాప్రభు ఆదేశించినట్లుగా హరే కృష్ణ మహామంత్రమును కీర్తిస్తూ ఎంతో సులభముగా కృష్ణ చైతన్యమును సాధింపవచ్చును. ఇది ఎంతో సులభమని ఇక్కడ రాశారు, కానీ ఈ ప్రక్రియ సులభమే, కానీ చేయడం అంత తేలికైన విషయం కాదు. ఎందుకంటే మనసును నిగ్రహించడం ఇవన్నీ కష్టం. ఇక్కడ సులభంగా అంటే కృష్ణ చైతన్య సాధన సులభం, కానీ అంటే చేసే విధానం, శ్రవణం, కీర్తనం ఇవన్నీ అది కూర్చొని ఎవరైనా చేయొచ్చు అనిపిస్తుంది. కానీ ఒకళ్ళు చేయాలంటే కష్టం. ఎందుకంటే ఒకళ్ళు చేసేటప్పుడే నిజమైంది బయటకు పడేది, ఎవరికి వాళ్ళు చేసేటప్పుడే. ఎందుకంటే గుంపులో గోవింద చాలా జరుగుతుంటుంది. గుంపులో గోవింద ఏముంది, అది వేరు. కానీ మొదట్లో గుంపులో గోవింద చాలా అవసరం. మొదట్లో సాధకుడికి గుంపులో ఉండాలి ఎప్పుడు.
కానీ జీవితంలో పురోగమిస్తున్న కొద్దీ, సమయం గడుస్తున్న కొద్దీ ఒకడు ఎక్కడున్నా కూడా చేసుకునే స్థాయికి వెళ్ళాలి. అదే శుద్ధమైన భక్తి అంటే. అనగా భక్తియుక్త సేవా మార్గమును ఎన్నుకున్న తప్ప 100కి 100 పాళ్ళు ఒకరు పాపకర్మల నుండి విముక్తిని సాధించలేరు. ఇది మనకి భక్తి బ్రహ్మ సంహితలో కూడా మనం ఒక శ్లోకం చూడవచ్చు. ఏంటది? కర్మాని యుద్ధహతి కింతుచ భక్తి భాజ్యం అని మనం చెప్పుకున్నాం. బ్రహ్మ అంటే కర్మ అనేది దయించలేము, దాన్ని తీసేయలేము, కానీ భక్తి దాన్ని ఛేదిస్తుంది. భాజ్యం అంటే కత్తిరించడం, ఛేదించడం, ఖండించడం, నిర్మూలించడం అనే అర్థం ఉంది. వైదిక కర్మలను ఆచరించడం ద్వారా, దాన ధర్మములు చేయటం ద్వారా, నియమనిష్టల ద్వారా ఒకరు తాత్కాలికంగా పాపకర్మల నుండి విముక్తిని సాధింపవచ్చును. అంటే ఉదాహరణకి చాలామంది అంటే అంత తెలివి లేని వాళ్ళు లేదా తెలివి తక్కువ వాళ్ళు ఇది జ్యోతిష్యం అవి ఇవి చేస్తూ ఉంటారు. దాని ద్వారా ఎవరిని ఇవ్వడం ద్వారా, లేదా తాత్కాలికంగా నియమాలు పాటిస్తారు, తాత్కాలికంగా మాంసం తినడం మానేయడం ఇవన్నీ చేస్తుంటారు కొంచెం మంచిగా. అప్పుడు ఏదైనా కొంచెం తాత్కాలిక ఉపశమనం కలగవచ్చు వాటి ద్వారా, కానీ ఏదో వ్రతాలు ఏది చేయడం ద్వారా. కానీ అది పూర్తిగా కర్మను తీసేయలేదు. ఆ 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ వాడు మామూలు అయిపోతాడు. కుక్క తోక అయ్యిద్ది. అది కుక్క తోక అయినాక మళ్ళీ తోక మళ్ళీ కత్తిరిస్తబడిద్ది, మళ్ళీ తగలబడిద్ది. అది మామూలే, మారదు అది. కానీ మరుక్షణమే అతడు తిరిగి పాపకర్మలకు పూనుకొనక తప్పదు. ఎందుకంటే వాడు వ్రతం చేస్తాడు 4 రోజులు వారం తర్వాత వాడు, ఎందుకంటే మాకు ఏదో చెప్పారని 40 రోజులు ఇలా ఉండమన్నారు, 41వ రోజు ఈ 40 రోజులు మొత్తం కానిస్తాడు, మళ్ళీ మామూలు అయిపోద్ది. కాబట్టి అసలు ఇక్కడ చాలామంది జ్యోతిష్యులు వీళ్ళందరూ చెప్పనిది రహస్యం ఏంటంటే, బాబు ఈ కర్మలన్నీ నీకు వస్తున్నాయి, నువ్వు జీవితాన్ని మార్చుకోవాలి, నువ్వు మారాలి. అది దాని ఉద్దేశం. ఎలా మారాలి? శాశ్వతంగా మారాలి, మళ్ళీ అవి చేయకుండా ఉండే విధంగా మారాలి. దానికోసం ఏదైనా విరుగుడు ఇవ్వాలి. అది అసలైంది. అది ఏంటంటే హరినామం. అది ఇవ్వరు. తాత్కాలికంగా ఈ గుడి చూసి శివాలయం చుట్టూ తిరుగు, లేదా అక్కడ గోవుకి ఇది పెట్టు, లేదా దానం చెయ్యి, అది చేయి, ఇది చేయి అంటారు. అది తాత్కాలికంగా వాడిలో ఒక నిస్వార్థ భావన వస్తుంది. తాత్కాలికంగా మంచివాడిగా ఉండొచ్చు, కానీ శాశ్వతంగా లోపల నుంచి ఈ యొక్క కర్మల్ని కూట బీజం మొత్తాన్ని తుడిచేయాలంటే కేవలం భక్తి మాత్రమే చేస్తుంది. కాబట్టి ఈ జ్యోతిషులు వీళ్ళందరూ కూడా నిజానికి చెప్పాల్సింది ఏంటి? భగవంతుడు కృష్ణుడి యొక్క భక్తి ఏదైతే ఉందో అది వాళ్ళకి సజెస్ట్ చేయాలి, ఇలా మారాలి నాయన అని. కానీ అది చేయరు. ఎందుకంటే వాళ్ళకి కూడా ఇష్టం లేదు. వీడు చెప్పడానికి ఇష్టపడ్డ అసలు చెప్పేవాడికి తెలియదు. ఒకవేళ వీడు చెప్పినా వాడు వినడు. కాబట్టి అలాగే నడుస్తుంది సంసారం. ఉదాహరణకు విశృంఖల కామ ప్రవృత్తికి ఫలితంగా ఒక వ్యక్తి ఏదైనా సుఖవ్యాధితో బాధపడుతూ చికిత్స సమయమున గొప్ప బాధకు గురి కావాల్సి వచ్చును. తాత్కాలికంగా అతని వ్యాధి నయమగును. కానీ అతడు కామవాంఛను తన హృదయం నుండి నిర్మూలింపుకోలేనందున తిరిగి కామకలాపాలలో పాల్గొని తిరిగి అదే వ్యాధికి గురి కావచ్చును. ఇప్పుడు చాలామంది ఎయిడ్స్ అని రకరకాల రోగాలు ఇవన్నీ ఉన్నాయి, లేదా ఇంకేయో తాత్కాలిక రోగాలు కూడా ఉన్నాయి, ఏది ఈ మైథునానికి సంబంధించినవి. కాబట్టి ఈ సుఖవ్యాధులు అంటారు. ఈ సుఖవ్యాధులు కామానికి సంబంధించి సుఖవ్యాధులు వస్తే వాడు అంటే వైద్యుడి దగ్గరికి వెళ్తాడు, తాత్కాలికంగా ఉపశమనం ఇవన్నీ పోయినా మళ్ళీ అంతా నార్మల్ అయిపోయిన వెంటనే మళ్ళీ మొదలు పెడతాడు. మళ్ళీ ఇంద్రియ భోగం అనేది సుఖవ్యాధికి సంబంధించి ఆపడనమాట. కాబట్టి ఏం చేయాలి? ఏదైతే ఉందో దానికి వచ్చిందంటే ఏంటి, అది నువ్వు చేయకూడదని అర్థం. ఎందులో అయితే నీకు ఆటంకం పదే ఏదైనా ఒకటే మనం గుర్తుంచుకోవాలి. ఏంటంటే ఏదైనా ఒక విషయంలో మనకి 3 సార్లు కంటే 3 కానీ అంతకంటే ఎక్కువ కానీ మనకు ఆటంకం అంటే అర్థం ఏంటంటే భగవంతుడు మనకు చెప్తున్నాడు అది మనం చేయకూడదని. ఇది గుర్తు. కానీ అలా కొంతమంది అలా కాదు, ఎన్ని విఫలమైనా ఇంకా ఏదో సాధించడానికి దండెత్తూ ఉంటారు దాని మీద. అనగా వైద్యుల చికిత్స సుఖవ్యాధి బాధకు తాత్కాలిక ఉపశమనం కలిగించవచ్చు, కానీ అతడు కామ ప్రవృత్తి హేయమైనదిగా గుర్తింపనిచో అతడు తిరిగి ఆ వ్యాధి బారిన పడకుండా కాపాడుట సాధ్యపడదు. కాబట్టి ఇది నీచమైంది అనేది వాడు గుర్తించడం లేదు. గుర్తించకపోతే మళ్ళీ వారిని పడతాడు, ఇంకెవడో కాపాడలేడు తర్వాత. ఎందుకంటే వైద్యుడు కూడా కొంతవరకే వాళ్ళు ఏదైనా చేయగలరు, అంతేగాని పదే ఒకే రోగాన్ని ఒకటి తెచ్చుకుంటే వాడు నేనేం చేయలేను అంటాడు. ఇది సహజం. అట్లే యజ్ఞాది వైదిక క్రతువులు, దాన ధర్మాలు, తపోనిష్ఠలు కూడా తాత్కాలికంగా ఒక వ్యక్తిని పాపకర్మలను పూనుకొనకుండా నివారింపవచ్చు. కానీ హృదయ పవిత్రతను పొందనంత వరకు ఒకరు పదే పాపకర్మలను చేయక తప్పదు. కాబట్టి వీళ్ళు ఈ హృదయం పూర్తిగా మారాలి. అందుకే చేతో దర్పణం. మొదటి చైతన్య మహాప్రభు చెప్తుంది ఏంటి? హృదయం శుద్ధి చేసుకోవాలి. ఎలా శుద్ధి? హరినామం ద్వారా, సంకీర్తన యజ్ఞం ద్వారా. అది జరగకపోతే
మనలో అనేక అనర్థాలు ఉంటాయి. అనేక అనర్థాల ద్వారా రకరకాల భావనలు వస్తుంటాయి. చాలామందికి ఏంటంటే, నేను భక్తి చేస్తున్నా నాకెందుకు మారటం లేదు, నేను హరినామం చేస్తున్నా, నేను ఏకాదశి చేస్తున్నా, కర్మలు పోవా ఎంత, నువ్వు ఎన్ని కోట్ల జన్మల్లో చేసినవి ఉన్నాయి, నువ్వు ఇప్పుడు చేసిన జపం భక్తి ఎంతకాలం ఎలా పోతాయి, ఎంత తీవ్రంగా చేయాలి? శుద్ధ భక్తుడు అయినప్పుడు కదా ఇవన్నీ తొలగిపోయేది. అయినప్పుడు కూడా ఇప్పుడు తొలగవనేది ఏం లేదు, తొలగుతూ ఉంటాయి. మన శ్రద్ధను బట్టే భగవంతుడు మనకి ఇస్తూ ఉంటాడు, అంటే వాటిని తొలగిస్తూ ఉంటాడు. ప్రతి ఒక్కళ్ళ విషయంలో కూడా కృష్ణుడు జోక్యం చేసుకుంటాడు. ఎవరైనా హరినామం ఒక మాల చేసినా కూడా మనందరి గురించి కృష్ణుడు ఆలోచిస్తాడు, ఒక మాల చేసిన. కానీ ఏ యథా మాం ప్రపద్యతే 4వ అధ్యాయంలో కృష్ణుడు చెప్తున్నాడు, మీరు ఏ విధంగా అయితే నన్ను శరణాగతి పొందుతున్నారో ఆ విధంగా నేను అనుగ్రహిస్తున్నాను. అంటే మీరు 10 నిమిషాలు కొంతకాలమే జపం చేస్తున్నారు, కొంతకాలం కృష్ణుడు ఆలోచించి వదిలేస్తాడు. తర్వాత మళ్ళీ మాయ ఆలోచిస్తుంది మన గురించి, వీడిని ఎలా కొట్టాలి, తన్నాలి, వీడికి ఇంద్రియ భోగాన్ని ఇద్దాం, బాగా ఇంద్రియ భోగం చేసి వీడు చచ్చిపోతాడు, లేదా వీడు నాశనం అవుతాడు. అంటే నాశనం చేయడం మాయాదేవి ఉద్దేశం కాదు, చాలా మాయాదేవికి ప్రణామాలు చేయాలి. ఎందుకంటే మనల్ని ఆ విధంగా పరీక్షించి మనం ఇంకా కావాలంటే తీసుకోవాలి కదా, కావాలంటే ఇస్తుంటుంది అలాగా, ఇదిగో ఇది తీసుకో, అది తీసుకో, అమ్మాయి అయితే నీకు అబ్బాయి కావాలా తీసుకో, అమ్మాయి అయితే నీకు అబ్బాయిని తీసుకో, లేదా ఈ ఇంద్రియ భోగం తీసుకో, ఇట్లా చేయి, అలా చేయి, ఇలా చేయి. అందువల్లనే కదా ఇవన్నీ వ్యభిచారం, ఇవన్నీ పెరిగిపోయి విపరీతంగా చంపుకోవడాలు, ఇవన్నీ అంటే మాయాదేవి ఇస్తుంది. మాయాదేవి తప్పు కాదు, మన లోపల ఉన్నాయి ఆ కోరికలు, కాబట్టి మాయాదేవి అన్నీ ఏర్పాటు చేస్తుంది. వీడివన్నీ జీవుడి శుద్ధి పొందితే తప్ప కృష్ణుని అర్థం చేసుకునే శక్తి ఉండదు వాడికి. శ్రీమద్ భాగవతంలో ఒక ఏనుగుకు సంబంధించిన ఉదాహరణ ఇవ్వబడింది. ప్రాయశ్చిత్తమతోపార్థం మన్యే కుంజర శౌచ్యవత్. దీని గురించి మనకి ఉపదేశామృతంలో మొదటి శ్లోకం ప్రథమ బిందువులో కూడా ప్రభుపద రాస్తారు, కుంజర శౌచం అని. ఏనుగు సరస్సులో దిగి ఎంతో శ్రద్ధగా తన శరీరం పూర్తిగా శుభ్రమయ్యేలా స్నానం చేయను, కానీ అది తీరం వచ్చిన వెంటనే ఏం చేస్తుంది, తిరిగి తొండంతో ధూళిని తీసుకొని తన శరీరం అంతటా ఎదజల్లుకుంటుంది. అట్లే కృష్ణ చైతన్య మార్గంలో సుశిక్షితుడు కాని వ్యక్తి పాపకార్యముల పట్ల ఆసక్తి నుండి పూర్తిగా విముక్తిని సాధించలేడు. ఇక్కడ ప్రభుపాద చెప్తున్నారు ఏమని, సుశిక్షితుడు అనే పదాన్ని వాడారు. అంటే శిక్షణ, ట్రైనింగ్ అంటారు దాన్ని. శిక్షణ చాలామందికి ఏమనుకుంటారంటే 4 నియమాలు 16 మాలలు లేదా ప్రభుపాద బుక్స్ చదవడం, టెంపుల్కి వెళ్ళడం, అప్పుడప్పుడు సండే అయిపోయింది. దానివలన క్లేశాగ్ని ఇవేం జరగవు, శుద్ధ భక్తుడు అవ్వలేడు. దానికి చాలా మెళకువలు ఉంటాయి. ముఖ్యంగా భక్తులకి, వైష్ణవులకి సేవ చెయ్యనిదే, వైష్ణవుల నుండి శిక్షణ పొందనిదే మనం మారము. చాలామంది ఈ రోజుల్లో ఫ్యాషన్ యూట్యూబ్ లేదా ఇన్స్టాగ్రామ్ భక్తి, యూట్యూబ్ భక్తి. కాబట్టి యూట్యూబ్ గోలోకం, ఇన్స్టాగ్రామ్ గోలోకానికి వెళ్తారు వాళ్ళందరూ. నిజమైన గోలోకానికి, నిజమైన కృష్ణుని చూడలేరు. వాళ్ళు యూట్యూబ్లో కృష్ణుడు ఆ ఫోటోలు చూసుకుంటూ అలా ఆనందించడం తప్ప నిజమైన ఆత్మానుభూతి జరగదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు యూట్యూబ్లోనే చూస్తారు, అదే భక్తి కదా. కాబట్టి సుశిక్షితుడు అంటే శిక్షణ ఉండాలి, ప్రత్యక్షంగా భక్తుల యొక్క పర్యవేక్షణలో శిక్షణ పొందాలి. యోగాభ్యాసము కానీ, తర్కము కానీ, కామ్యకర్మలు కానీ ఒకరిని పాపకర్మల బీజముల నుండి కాపాడలేవు. ఇవి ఏవి చేసినా కూడా పాపకర్మాల బీజలు, అంటే పాపం వదిలేయచ్చు. యోగాభ్యాసం వీళ్ళందరూ పాప బీజం లోపల ఉంటాయి, కోరికలు, దాని యొక్క గుర్తులు ఉంటాయి హృదయంలో. ఆ గుర్తులు మళ్ళీ మొదలవుతాయి అన్నమాట. అక్కడి నుంచి మళ్ళీ ఎలా అంటే అది గుర్తుంటే చాలు, మళ్ళీ అక్కడ ఒక మొక్క పుట్టేస్తుంది. గుర్తులుంటే చాలు. కేవలం భక్తియుక్త సేవ మార్గం అనుసరించే ద్వారానే అది సాధ్యపడుతుంది. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి ఏంటంటే, చాలామంది దీక్ష తీసుకున్న వెంటనే మాకు అంత స్వతంత్రం వచ్చింది, నేను దీక్ష తీసుకున్నాను, నేను ఒక స్థాయిలో ఉన్నాను, ఇంకా శిక్షణ ఏం అవసరం లేదనుకుంటారు. కానీ శిక్షణ అవసరమయ్యేదే అప్పటి నుంచి, ఇంకా సీరియస్గా దీక్ష నుంచి. కానీ చాలామంది దీక్ష కూడా తీసుకోవడానికి సిద్ధపడరు. దీక్ష లేకపోతే ఇంకా మర్చిపోవచ్చు, ఇంకా భక్తి లేదు అసలు. అంటే ఉంది, చేయట్లేదని కాదు, వాళ్ళకి సుకృతి వస్తూ ఉంటుంది. అంటే శుద్ధ భక్తి ఏ జన్మకి చేస్తారో దానికోసం సుకృతి సంపాదించుకుంటూ ఉంటారు అప్పటి వరకు. కాబట్టి నిజంగా భక్తిలో పురోగమించాలంటే భక్తుల ద్వారా శిక్షణ అంటే ఏంటి, వాళ్ళు చెప్పింది చేయాలి. మళ్ళీ ప్రభుజీ, మన సాధారణంగా చాలామంది ఏం చేస్తారంటే ప్రభుజీ చెప్తారు, ఆ ప్రభుజీయో లేదా మాతాజీ ఏదో మనకి శిక్షణ ఇచ్చి చెప్తారు, కానీ అది మనల్ని ఏదో ఒక విధంగా అది చేయకుండా మనకి నచ్చింది చేయడానికి వాళ్ళ చేత ఒప్పించుకొని మనం వెళ్ళిపోతాం. కానీ మనం ఏమనుకుంటాం, మనం వాళ్ళ ఆధ్వర్యంలో మనం ఉన్నామని. కానీ వాళ్ళ ఆధ్వర్యంలో ఉండం మనం. ఎందుకంటే మనకు నచ్చింది వాళ్ళ చేత ఒప్పించి చేయడానికి అనుమతి పొందేసి వెళ్ళిపోయాం. శిక్షణ ఎక్కడ పొందాం? వాళ్ళు చెప్పింది చేయడం శిక్షణ. వాళ్ళు చెప్పే దాంట్లో మనకు కష్టం ఉంటుంది, ఖచ్చితంగా కష్టం ఉంటుంది. ఆ కష్టాన్ని పడ్డ రోజే ముందరకెళ్తాం. అదే తపస్సు అంటే. ఆ తపస్సు లేకపోతే ఏం జరగదు. ఆ తపస్సు చేయడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఇంకేముంది, భక్తే లేదు. అందుకే పదే పదే చాలామంది వచ్చి నా మనసు నిలబట్టలేదు, నాకు భక్తి జరగట్లేదు, మళ్ళీ ఇటు మాయ అనిపిస్తుంది. చెప్పింది చేయరు వాళ్ళు. నేను చాలామంది చాలా చెప్తాను, నేను చెప్పింది చేయరు, మళ్ళీ ఏదో ప్రశ్నలు అడుగుతుంటారు. ఎందుకు ప్రశ్నలు అడుగు? నేను చెప్పింది నువ్వు చేయి, ఎందుకు వస్తుంది? అది రాదు కదా.
రాదు. కానీ ఏంటి, వాళ్ళు అది కాదు, మళ్ళీ ఏదో సమస్యలు చెప్తూ ఉంటారు. శ్రీమద్ భాగవతంలో మరొక ప్రమాణం కలదు. సనత్ కుమారుడు ఇట్లు తెలిపిన, మహారాజా, మానవుని మిథ్యా అహంకారము ఎంత బలీయమైనదనగా అది ఒక బలమైన త్రాటితో బంధింపబడినట్లుగా భౌతిక జీవితమునకు అతడిని బంధించి ఉంచు. ఈ భౌతిక జీవితానికి అంటే ఏంటి? భౌతిక జీవితం భార్య, బిడ్డలు, సంసారం, ఇల్లు, వాకిలి, గొడ్డు, గోద, ఐశ్వర్యం, సంపద, ఇదే భౌతిక జీవితం బంధించి వస్తుంది. భగవద్భక్తులు మాత్రమే కృష్ణ చైతన్యము నెలకొని ఆ త్రాటిని సులభముగా తెంచి వేసుకోగలరు. కృష్ణ చైతన్యం లోపించిన వ్యక్తులు మహాయోగులుగానో గొప్ప కర్మిష్ఠులుగానో మారుటకు ప్రయత్నిస్తూ భగవద్భక్తుల వలె ప్రగతి సాధింపలేరు. కనుకనే అహంకారము అనే దృఢమైన బంధము నుండి, భౌతిక కార్యకలాపముల నుండి విడుదల పొందుటకు కృష్ణ చైతన్య కార్యములలో నెలకొనుట ప్రతి ఒక్కరి కర్తవ్యము. అది అందుకే ఇందాక నేను చెప్పాను కదా, శుద్ధ భక్తులు అవ్వాలి. నేను నాది అహంకారం అనేది వచ్చే అక్కడి నుంచే. దృఢమైన బంధం నుండి వీటి నుంచి బయటపడాలంటే శిక్షణ కావాలి. శిక్షణ అంటే ఏంటి? మనకి ఒక భక్తుడి ఆధ్వర్యంలో మనం ఆయన ఏం చెప్తే అది చేయాలి, కష్టం అయిందే చేయాలి. ప్రభుపాదే ఉదాహరణ. ప్రభుపాదకి 70 ఏళ్ల వయసులో ప్రచారం చేయడం, అమెరికా వెళ్ళడం సులభమా? కానీ గురువు చెప్పారు ప్రచారం చేయమని, కాబట్టి వెళ్ళాలి అన్నారు, వెళ్ళిపోయారు. అయితే దానివల్ల ఆయన శుద్ధి పొందారా? కాదు. నిజానికి ఆయన శుద్ధ భక్తుడు, ఆయన ఆచార్యుడు, ఆయన విషయం వేరు. కానీ నిజానికి అలా ఆయన మనందరికీ ఉదాహరణ. అలా చేస్తే మనం శుద్ధి పొందుతాం ఖచ్చితంగా. గురువు చెప్పాడు కనుక చెయ్యాలి. కానీ మనం చెయ్యం కదా. మన కష్టం వచ్చిందని మేమైనా నిజమే ప్రభు చెప్పారు కానీ మాకు ఇలా అయిపోయింది ప్రభు, అలా అయిపోయింది, అందరికీ అవుతుంది అలాగే. అలా అయిపోతే చేస్తేనే అప్పుడు శుద్ధ భక్తి. అలా అవ్వకుండా నువ్వు చేస్తే శుద్ధ భక్తి ఏముంది? ఏదో అయినప్పుడే నువ్వు చేస్తే శుద్ధ భక్తి. ఏమి అవ్వనప్పుడు ప్రభుపాద 20 ఏళ్ల వయసులో అమెరికా వెళ్ళి తిరిగి ప్రచారం చేస్తే అదేముంది అందులో? యవనంలో ఉన్నాడు తిరిగాడు అంటారు. కానీ 70 ఏళ్ల వయసులో తిరగడం ఎంత కష్టం. ఆయన మనందరికీ ఒక ఉదాహరణ అన్నమాట. కష్టపడాలి, రిస్క్ తీసుకోవాలి, అంటే తపస్సు చేయాలి అనేది. ఈ మిథ్యాహంకారపు పీఠముడి అజ్ఞానము చేత ఏర్పడును. కాబట్టి ఇది పీఠముడి అనమాట. అంటే త్వరగా రాదు ఈ ముడి. పీఠముడి అంటే అర్థం అది, అంటే త్వరగా రాదు. అది చాలా కష్టపడాలి దాన్ని తీయడానికి. అంటే మనం కూడా అంతే, అదే విధంగా కష్టపడాలి. ఆ కష్టాన్ని తపస్సు అంటున్నారు. తపస్సు ఎవరు చేయడానికి ఇష్టపడడం లేదు. ఎంతసేపటి గుంపులో గోవింద బ్యాచ్ లాగా ఉండకూడదు. అదే నేను చెప్తున్నాను. గుంపులో గోవింద అంటే కొత్తగా వచ్చినట్టు ప్రసాదం ఏదైనా తింటాడు, ఏదైనా మాట్లాడతాడు, ఎప్పుడైనా వస్తాడు. కానీ కొంతకాలం జరిగిన తర్వాత నువ్వు ఆ ప్రచారానికి లేదా భక్తులకి నీ ఎవరైతే శిక్షణ పొందినో వాళ్ళకి నువ్వు సేవకుడు అవ్వాలి. అంటే వాళ్ళకి అవసరమైనవి ఏం చెయ్యాలో అవి అన్నీ నువ్వు ముందర తెలుసుకొని చేస్తే అప్పుడు భక్తులు నువ్వు పురోగమిస్తావు. అంతేగాని వాళ్ళు చెప్పినా మనం చేయకుండా, వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా మనం మళ్ళీ ఏదో కంప్లైంట్, అంటే ప్రభుజీ ఇలా అవుతుంది ఏం చేయాలి అని మళ్ళీ ప్రశ్నలు, పిచ్చి ప్రశ్నలు, ఇవన్నీ చెప్పింది చేయరు. ఒకరు తమ నిజస్వరూపం గురించిన అజ్ఞానంలో నెలకొని ఉన్నంత కాలము, నిజస్వరూపం గురించిన అజ్ఞానం ఏంటి? నేను నీ భార్యని, నా ఇళ్ళు, ఇదంతా అజ్ఞానమే. అపమార్గములలో నడుస్తూ భవబంధంలో చిక్కుకొనక తప్పదు. నిజస్థితిని గుర్చిన ఈ అజ్ఞానంను కూడా కృష్ణ చైతన్యము తొలగింపగలదు. ఈ అజ్ఞానాన్ని కూడా కృష్ణ చైతన్యం తొలగిస్తుంది. ఎప్పుడు? శిక్షణ పొందాలి, వైష్ణవుల యొక్క ఆధ్వర్యంలో భక్తి చేయాలి. మనకు తెలిసిన 16 మాల 4 నియమాలు చేస్తే శుద్ధ భక్తులు అయ్యే అవకాశం లేదు. ఈ విషయమును పద్మపురాణము ఇట్లు నిర్ధారించి చెబుతున్నాను. కృష్ణ చైతన్యంతో కూడిన శుద్ధ భక్తియుక్త సేవ అత్యున్నత స్థితికి చెందిన ఆత్మానుభూతి. అట్టి ఆత్మానుభూతి అడవిలో చెలరేగు దావానలము వంటిది. అది అశుభ వాంఛలనే సర్పములన్నింటినీ అది దహించి వేస్తుంది. ఇది ఎలాంటిదంటే ఈ శుద్ధ భక్తి అడవిలో చెలరేగే దావానలని ఎవరో ముట్టించరు, కానీ అదే ముట్టుకుంటుంది. అంటే ఈ శుద్ధ భక్తి చేయడం ద్వారా ఏమవుతుంది? మనసులో నిరంతరం కృష్ణుడిని స్మరించడం ద్వారా కృష్ణుడు అక్కడ కూర్చుంటాడు. ఇంకా కృష్ణుడు అక్కడ కూర్చుంటే మిగతా కోరికలు అవన్నీ కూర్చోడానికి అవకాశం ఉండదు, పారిపోతాయి మొత్తం. కానీ కూర్చోవాలి కదా కృష్ణుడు కూర్చోవాలంటే మనం అవకాశం ఇవ్వంగా, మనమే వదిలేస్తాం దాన్ని, భక్తిని వదిలేస్తాం. లేదా భక్తుల సాంగత్యాన్ని కాసేపు ఓకే 2 గంటలు పర్లేదు, ఇవాళ 4 గంటలు 5 గంటలు ఇంకెక్కువ అయిపోతుంది. ఇంత ఎక్కువ, అతి ఎక్కువ భక్తి ఎందుకు? మనకు అవసరం ఏముంది దీంతో? కాసేపు సరదాగా టైంపాస్. ఎలా అంటే సుఖవ్యాధి గురించి చెప్పారు కదా, సుఖవ్యాధి లేనప్పుడు అంతా బాగున్నప్పుడు ఈ వ్యాధిని అంటించుకోవాలి, మళ్ళీ ఏదో ఒక మైదనం ఏదో ఒకటి చెయ్యాలి, మళ్ళీ రోగం రాగానే మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఇదే భౌతిక సంసారంలో ఇలా నడుస్తుంటుంది. ఈ ఆయుర్వేదం లేదా ఈ వైద్యుడు ఇవన్నిటికి వెళ్ళడం ఏంటైతే ఉందో, అంటే జ్యోతిష్యుడు వీళ్ళందరి దగ్గరికి వెళ్ళడం ఇలాంటిదే. అంటించుకోవడం రోగం, వాళ్ళ దగ్గర పరిగెత్తడం, నయం చేసుకొని మళ్ళీ రోగం అంటించుకోవడం. ఇదే అసలు ఈ రోగమే రాకుండా ఉండే స్థితి ఏంటి? శుద్ధ భక్తి. కానీ అదేవాడు చేయడు. అడవిలో నేలపై వేలాదిగా పాములు ప్రాగుతుండను. అడవి అంటుకొని నేలపై
ఎండుటాకులన్నింటినీ కాల్చివేయను, దానితో అక్కడ సర్పములన్నీ వెంటనే అగ్నికి ఆహుతవును. కాబట్టి మన హృదయంలో ఉన్న ఏమిటి కోరికలు ఉంటాయి, అవన్నీ కూడా శుద్ధ భక్తి వస్తే మొత్తం అంతా కూడా కాలిపోతాయి, మొత్తం అడవి మొత్తం కాలిపోయినట్టు. చతుష్పాదులైన జంతువులు మాత్రము అగ్ని నుండి దూరముగా పారిపోగలవు, లేనిచో కనీసము పారిపోవటకు ప్రయత్నించును. కానీ సరీసృపములు మాత్రం అగ్ని చేత వెంటనే దహించబడు. అంటే పాములు ఇలాంటివి ఇవన్నీ కూడా వెంటనే దహించబడతాయి. మిగతా 4 కాళ్ళు ఉన్నాయి, పరిగెత్తి దూరంగా వెళ్ళిపోతాయి. అట్లే కృష్ణ చైతన్యము అను దావాగ్ని అజ్ఞానము అను సర్పములను వెంటనే మట్టు పెట్టును. ఈ దావాగ్ని ఏం చేస్తుంది? అజ్ఞానం అనే సర్పాన్ని మట్టు పెడుతుంది. కాబట్టి శుద్ధ భక్తి అంటే రహస్యం చెప్పాను. ఏంటి క్లేశాగ్నికి రహస్యం, శుద్ధ భక్తికి రహస్యం? మన యొక్క సమయం అంతా కృష్ణ చైతన్యంలో ఉండాలి. మనవడికి కొంత, మనవరాలికి కొంత సమయం, వాళ్ళ సంపాదనకి, వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి, వాళ్ళతో తిరగడానికి, ఈ విధంగా సమయం ఇవ్వడం, వాటి గురించి ఆలోచించడం ద్వారా శుద్ధ భక్తి జరగదు. అందరూ అడుగుతుంటారు కొంతమంది, కొన్నిసార్లు విచిత్రంగా, మేము సిటీలో ఉంటూని ఎలా శుద్ధ భక్తులు అవ్వాలి, లేదా మేము సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ శుద్ధ భక్తులు అవ్వడం, లేదా మనవాళ్ళతో టైం వాళ్ళు స్పెండ్ చేస్తూ వాళ్ళ గురించి ఆలోచిస్తూ శుద్ధ భక్తులు అవ్వడం. ఇది అడగకూడని సచ్చు ప్రశ్నలు ఇవన్నీ కూడా. శుద్ధ భక్తులు అయ్యే అవకాశం లేదు ఈ సందర్భాల్లో. ఎందుకంటే వైరాగ్యం రావాలి నీకు. వైరాగ్యం వచ్చి పూర్తిగా కృష్ణ చైతన్యంలో ఉండడానికి, దానికి అనేక మార్గాల్లో ఒక ముఖ్యమైన మార్గం ప్రచారం చేయడం. అంటే నీకు ఏదైతే తెలుసో అది అందరికీ ఇవ్వడానికి ప్రయత్నం చేయి, దాని గురించి ఆలోచించు. అప్పుడు మిగతా సమయం అంతా అందులో కేటాయించవచ్చు. సేవ చేయి, లేదా ప్రచారం చేసే వాళ్ళకి సేవ చేయి. ఆ విధంగా శుద్ధ భక్తిని పొందగలం. ఇది క్లేశాగ్ని అయిపోయింది. ఇంతటితో ముగిస్తున్నాను. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. ఇక్కడ కూడా ఎవరికి ఏమీ లేవు. సరే, అయితే ముగిద్దాం. భక్తి రసామృతం కీ జై, శ్రీల రూప గోస్వామి కీ జై, శ్రీ చైతన్య మహాప్రభు కీ జై.